20,000 ప్రైస్ రేంజ్లో కర్వ్ డిస్ప్లే ఫోన్స్ రావడం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం అయిపోయింది. లావాగ్ని 2తో ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు iQOO Z7 Pro, ఇన్ఫినిక్స్ 030 రీసెంట్గా మనం రివ్యూ చేసాం. సో వీటిలో అయితే సిమిలర్ ట్రెండ్ చూస్తున్నాం. అఫ్ కోర్స్ రియల్మీ 11 Pro, రియల్మీ 10 Pro Plus వీటిలో కూడా కర్వ్ డిస్ప్లే ఫోన్స్ చూసాం అనుకోండి. సో ఈ వీడియోలో 24,000లో iQOO నుంచి iQOO Z7 Pro ఈ ప్రైస్ రేంజ్లో ఫస్ట్ కర్వ్ డిస్ప్లే ఫోన్ అయితే లాంచ్ చేశారు. కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 22,000కి అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని పర్చేస్ చేశాను అమెజాన్లో. రిటైల్ యూనిట్, బ్రాండ్ పంపించిన యూనిట్ అయితే కాదు. సో ఈ వీడియోలో ఈ మొబైల్తో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి అయితే మాట్లాడదాం. బాక్స్లో మనకి మొబైల్తో పాటు 66 వాట్ ఫ్లాష్ చార్జర్, USB A to Type-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, పేపర్ వర్క్ అండ్ TPU కేస్ అయితే వచ్చింది. సో TPU కేస్ క్వాలిటీ అయితే సో యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది. త్వరలోనే ఎల్లో అయిపోయే అవకాశం ఉంది. బట్ నేనైతే హైలీ ఈ ఫోన్తో అయితే ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. గత 1 వీక్ పైన అవుతుంది. సో హైలీ రికమెండ్ చేస్తాను. బ్యాక్ ప్రొటెక్షన్ని అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా తప్పకుండా యూజ్ చేయండి. అండ్ వీళ్ళు స్క్రీన్ గార్డ్ని అయితే ప్రీ అప్లైడ్ ఇచ్చారు. ఇన్ఫినిక్స్ 030లో మనమైతే చూసాం, సపరేట్గా బాక్స్లో ఇచ్చారు, మళ్ళీ మనమైతే వేసుకోవాలి. బట్ వీళ్ళ ఆల్రెడీ స్క్రీన్ గార్డ్ని అయితే వేసి ఇచ్చారు. సో ఏదైనా టెంపర్డ్ గ్లాస్ సెట్ అయ్యేది ఉంటే వేసుకోండి. అదర్వైజ్ స్క్రీన్ గార్డ్ తోటే మంచి బ్యాక్ కవర్ తోటే దీన్ని అయితే యూజ్ చేయాలి. సో దాన్ని అయితే హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ ఈ మొబైల్కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ని అయితే ఇక్కడ మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. మళ్ళీ నేను చదివితే టైం అయితే వేస్ట్ అవుతుంది. సో ముందుగా డిజైన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో డిజైన్ పరంగా సో iQOO ఫోన్స్ అండ్ వివో ఫోన్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి. సో దీని యొక్క డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. సో జస్ట్ 175 గ్రామ్స్ వెయిట్తో చాలా స్లీక్ డిజైన్తో సో స్లిమ్గా అయితే ఉంది. సో చూడ్డానికి అయితే చాలా ప్రీమియంగా అనిపించింది. డెఫినెట్గా 20,000 ప్రైస్ రేంజ్లోని ఫోన్లా అయితే అనిపించలేదు. పర్టికులర్గా ఈ కలర్ వేరియంట్ ఏదైతే ఉందో సో సముద్రంలోని అలలల్లా మనకైతే ఈ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. సో చాలా మంచి డీటెయిలింగ్తో అయితే ఉంది. సో బాటంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, డార్క్గా ఉంటుంది బ్లూ. సో పైకి వెళ్ళి లైట్ కలర్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి సో ఈ కెమెరా మాడ్యూల్లో 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ RR రింగ్ లైట్ని కూడా ఇచ్చారు. అండ్ కింద మనకి iQOO బ్రాండింగ్ అయితే ఉంది. సో బ్యాక్ డిజైన్ అయితే చూడడానికి బాగుంది. అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా సో కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. సో డిజైన్ ఫ్రంట్ కూడా చూడడానికి చాలా బాగుంది. పంచోల్ కట్అవుట్ మిడిల్లో ఉంది. పంచోల్ కట్అవుట్ యొక్క సైజ్ కెమెరా ఉంటుంది, అందులో చాలా చిన్నదిగానే ఉంది. సో డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అఫ్కోర్స్ ఈ ప్రైస్ రేంజ్లో అన్ని కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తాయి. సో బ్యాక్ సైడ్ మాత్రం వీళ్ళు ఏజీ గ్లాస్ని యూజ్ చేశారు. అట్లీస్ట్ గొరిల్లా గ్లాస్ 3ని యూజ్ చేస్తే బాగుండేది. అండ్ ఫ్రంట్ మనకి స్కార్ సెన్సేషన్ గ్లాస్తో అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బట్ చాలా స్లీక్ డిజైన్తో ఉండడం వల్ల మనకైతే ఈజీగా విరిగిపోతుందేమో అనిపించవచ్చు. బ్యాక్ పాకెట్లో అయితే అస్సలే పెట్టుకోకండి. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ కాదు, అలాని వర్స్ట్గా అని కూడా మనమైతే చెప్పలేము. సో నేనైతే బెంచ్ టెస్ట్ చేయలేను, ఆల్రెడీ చెప్పాను కదా. సో మనం కొనుక్కునే యూనిట్ మళ్ళీ దీన్ని అమ్మితేనే ఇంకోటి అయితే కొన్ని రివ్యూ చేయగలను. సో బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సో అని అయితే అనిపించింది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో. డిస్ప్లే అయితే చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో కాంట్రాస్ట్ రేషియోస్ బాగున్నాయి. కలర్స్ కూడా ఈవెన్ AMOLED అయినప్పటికీ అంత ఓవర్ పంచిగా అయితే లేవు. నేను ఇన్ఫినిక్స్తో అయితే కంపేర్ చేశాను, న్యాచురల్గా ఉన్నాయి. అండ్ అప్ టు 1300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇన్ఫినిక్స్తో కూడా కంపేర్ చేశాను. సో దానికంటే కొంచెం బెటర్ అవుట్డోర్ విజిబిలిటీ అయితే ఉంది. సో ఎక్కువ పీక్ బ్రైట్నెస్తో రావడం వల్ల డీటెయిల్ కంపారిజన్ వీడియో ఈ రెండింటి మధ్య సో అన్ని డిపార్ట్మెంట్స్లో నెక్స్ట్ అయితే ఆ వీడియో రాబోతుంది. సో డిస్ప్లే బాగుంది. అండ్ HDR10+ని సపోర్ట్ చేస్తుంది. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు సో హై HD రెజల్యూషన్లో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో సో HDRలో కూడా ప్లే బ్యాక్ అయితే అవుతుంది. అదైతే మంచి విషయం. ఇన్ఫినిక్స్ అయితే సో దాన్ని సపోర్ట్ చేయలేదు. సో డిస్ప్లే విషయంలో అయితే కంప్లైంట్స్ లేవు. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 15, 16, 17,000 ప్రైస్ రేంజ్లో కూడా డ్యూయల్ స్పీకర్స్తో వస్తున్నాయి. బట్ దీంట్లో వీళ్ళు సింగిల్ స్పీకర్ని అయితే ఇచ్చారు. సో డ్యూయల్ స్పీకర్ని ఇచ్చి ఉంటే బాగుండేది. సింగిల్ స్పీకర్ అయినా లౌడ్గానే ఉంది, బట్ మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం వేరేగా ఉంటుంది. సో సింగిల్ స్పీకర్ వాల్యూమ్ అయినప్పటికీ డీసెంట్గానే ఉంది. ఒకసారి అయితే శాంపిల్ని అయితే వినండి. Don't make me ask you twice. Oh, don't stay tonight. అండ్ సిగ్నల్ రిసెప్షన్, కాల్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో మొబైల్ డేటా స్పీడ్స్ నేను ఇన్ఫినిక్స్ 030తో అయితే కంపేర్ చేశాను. దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి. దానికి రీజన్ మేబీ వీళ్ళు యూజ్ చేసిన UFS 2.2 స్టోరేజ్ అయి ఉంటుంది. అది UFS 3.1తో వస్తుంది. సో వీళ్ళు UFS 3.1ని యూజ్ చేస్తే ఇంకా బాగుండేది. LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయంలో అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు.
సో యూఎఫ్ఎస్ 3.1 ఇస్తే అయితే ఇంకా బెటర్గా ఉండేదని అయితే అనిపించింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండేది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. 4nm ప్రాసెసర్. సో అది కూడా టీఎస్ఎంసీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాసెసర్. టీఎస్ఎంసీ మ్యానుఫ్యాక్చర్ చేసిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కానీ మీడియాటెక్ కానీ సో చాలా బాగా ఆప్టిమైజ్ చేయబడి ఉంటాయి. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ థర్మల్స్ కూడా చాలా కంట్రోల్గా ఉంటాయి. సో ఇందులో పర్ఫార్మెన్స్ అయితే స్టేబుల్గా ఉంది. థ్రోట్లింగ్ టెస్ట్ అయితే నేను చేశాను. సో ఇన్ఫినిక్స్ 030 అండ్ దీంతో సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చేశాను. సో అది 15 minutes 20 threadsలో ఇన్ఫినిక్స్ మొత్తం రెడ్ అయిపోయింది. బట్ సో ఇది ఎక్కడ కూడా రెడ్ అవ్వలేదు, గ్రీన్ కలర్లో ఉంది. సో పర్ఫార్మెన్స్ అప్ టు 93% అయితే స్టేబుల్గా అయితే ఉంది. సో ఎలాంటి థ్రోటిలింగ్ ఇష్యూస్ని అయితే నేను ఇందులో నోటీస్ చేయలేదు. అండ్ హీటింగ్ ఇష్యూస్ లాంటివి కూడా సో మీకైతే యాజ్ ఆఫ్ నౌ అయితే లేవు. సమ్మర్లో మేబీ కొంచెం అనిపించవచ్చు, బట్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. డే టు డే యూసేజ్లో ఎలాంటి ల్యాగ్స్ అలాంటివి అయితే నోటీస్ చేయలేదు. యాప్స్ని ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కూడా సో అలాంటి ల్యాగ్స్ అయితే లేవు. బట్ ఇందాక చెప్పినట్టు యూఎఫ్ఎస్ 3.1 అయితే సో ఇంకా బెటర్గా ఉండేది సో పర్ఫార్మెన్స్. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ని సో నేను టెస్ట్ చేశాను. అరౌండ్ 400 mbps పైన రైటింగ్ స్పీడ్, 350 mbps వరకు సో రీడింగ్ స్పీడ్స్ అయితే వచ్చాయి. అదే యూఎఫ్ఎస్ 3.1 అయితే 700 600 పైన అయితే వెళ్ళేవి రైటింగ్ అండ్ రీడింగ్ స్పీడ్స్. అప్పుడు పర్ఫార్మెన్స్ ఇంకా బాగుండేది. BGMని కాన్స్టాంట్గా 50-60 fpsలో అయితే సో హోల్డ్ చేయగలుగుతుంది. అది మంచి విషయం. అండ్ ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ని కూడా నేనైతే నోటీస్ చేయలేదు. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇన్ఫినిక్స్ 030 సో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అఫ్కోర్స్ అది థ్రోట్లు అవుతుంది, బట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ మీకు బెటర్గా ఉంటుంది. అండ్ అది కాకుండా పోకో F4 కానీ స్నాప్డ్రాగన్ 870తో వస్తుంది. రియల్మీ GT Neo 3T కానీ అన్నీ కూడా 20-25 వేల మధ్య ప్రైస్ రేంజ్లో ఉంటాయి. అండ్ పోకో F5 7 Plus Gen 2 కానీ సో దీనికంటే బెటర్ గేమింగ్ ఫోన్స్ అవుతాయి. సో గేమింగ్ కావాలనుకునే వాళ్ళు, అదర్వైజ్ మామూలు గేమింగ్ చేసేవాళ్ళు డే టు డే యూసేజ్లో సో మాదిరి హెవీ యాప్స్ ఆడే వాళ్ళకి కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. బట్ 4-5 కంటే ఎక్కువ యాప్స్ని యూజ్ చేస్తే సో ర్యామ్లో అయితే ఉంచుకోవట్లేదు, రీలోడ్ అవుతుంది. సో హెవీ యాప్స్ని అయితే లైటర్ యాప్స్ అయితే ఈజీగా ఉంటూనే ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 64 MP సెన్సార్, మరొక యూజ్లెస్ 2 MP సెన్సార్, ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో డే టైంలో తీసిన ఇమేజెస్ అయితే మీరు చూడొచ్చు. చాలా బాగున్నాయి. కలర్స్ న్యాచురల్గా ఉన్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ ఈ ప్రైస్ రేంజ్లోని వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. అండ్ పోర్ట్రేట్స్లో కూడా చాలా మంచి ఇమేజెస్ అయితే వచ్చాయి. ఎడ్జ్ డిటెక్షన్ అక్కడక్కడ రేర్గా అయితే పోయింది, బట్ ఓవరాల్గా చాలా మంచి అవుట్పుట్ని అయితే ఇచ్చింది. సో నేను ఇన్ఫినిక్స్ 030తో కూడా కంపేర్ చేశాను. ఇదే ప్రైస్ రేంజ్లో ఉంది. ఆ కంపారిజన్ వీడియోలో సైడ్ బై సైడ్ ఫొటోస్ కంపారిజన్ అయితే మీరు చూడొచ్చు. సో పోర్ట్రేట్స్ బాగున్నాయి, నార్మల్ ఇమేజెస్ బాగున్నాయి, బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 16 MP కెమెరాతో తీసిన ఇమేజెస్ బాగానే ఉన్నాయి, బట్ సో కొంచెం ఓవర్ షార్ప్నింగ్ అయితే అనిపించింది. అదే ఇన్ఫినిక్స్ 030లో 50 MP సెన్సార్ కావడం వల్ల ఎలాంటి ఓవర్ షార్ప్నింగ్ లేదు. సో ఫ్రంట్ కెమెరా నాకు అది నచ్చింది, బ్యాక్ కెమెరా ఇది నచ్చింది ఫొటోస్ పరంగా. అండ్ లో లైట్లో కూడా ఈ RR లైట్ ఉండడం వల్ల సో మీకు ఫ్లాష్ లైట్ అనేది సో మరీ హార్ష్గా కాకుండా సో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా అయితే హెల్ప్ అవుతుంది. డీసెంట్ ఇమేజెస్, మరీ ఎక్కువ మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేదు ఈ RR లైట్, బట్ డీసెంట్ ఇమేజెస్ అయితే వస్తాయి ఫ్లాష్ ఆన్ చేసి తీసుకుంటే ఈ RR లైట్తో. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో మనం 4K 30 fps వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్ని అయితే మీరు చూడొచ్చు. సో OIS, EIS రెండు కలిసి వర్క్ అవుతాయి. ఆ మాదిరి స్టేబుల్గానే ఉంది. బట్ మీరు 1080pకి వస్తే ఇంకా బెటర్ స్టేబుల్ ఫుటేజ్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా సో 1080p వరకు మనం రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ పర్లేదు. సో వీడియో క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది, బట్ ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే డీసెంట్గానే అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈవెన్ దో 4600 mAh బ్యాటరీతో వచ్చిన సో 4nm ప్రాసెసర్ కావడం వల్ల మనకి సో బ్యాటరీ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది. సో మనకి బ్యాటరీ డ్రైన్ అయితే నేను ఇన్ఫినిక్స్ 030 దీంతో అయితే కంపేర్ చేశాను. అది 6nm ప్రాసెసర్. సో అది కొంచెం సిమిలర్, సేమ్ టైంలో అది కొంచెం ఎక్కువ డ్రైన్ అయ్యేది, ఇది కొంచెం అయితే తక్కువ డ్రైన్ అయ్యేది. సో ఈజీగా హెవీ యూజర్ అయితే మళ్ళీ ఈవినింగ్ ఛార్జ్ పెట్టాల్సి అయితే వస్తుంది. హెవీ యూజర్, నార్మల్ యూజర్ ఈజీగా 1 day పైన అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. స్క్రీన్ అండ్ టైం మనం చెప్పలేం, మనం వాడే యాప్స్ని అయితే డిఫరెంట్ అవుతుంది. బట్ డీసెంట్ బ్యాటరీ లైఫ్, బ్యాటరీ విషయంలో కంప్లైంట్ చేయడానికి అయితే లేదు మేజర్గా. అండ్ 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈజీగా 45 to 50 minutes టైంలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ 5G స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో Wi-Fi 6తో, బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ 10 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. NFC ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సో సాఫ్ట్వేర్లో అయితే నేను కొన్ని బ్లోట్వేర్ని అయితే నోటీస్ చేశాను.
అండ్ హాట్ గేమ్స్, హాట్ యాప్స్ అనేవి మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. అఫ్కోర్స్ హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసి మనం సెట్టింగ్స్ నుంచి దాన్ని అయితే సో డిసేబుల్ చేసుకోవచ్చు అనుకోండి. బట్ సో ఈ బ్లోట్వేర్ ఇవ్వకపోయి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ 2 మేజర్ Android అప్డేట్స్, 3 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్పారు. సో చూడాలి సెక్యూరిటీ అప్డేట్స్ ఎలా ఉంటాయి, రెగ్యులర్గా ఇస్తారా లేదా అనేది మనమైతే వేచి చూడాలి. బట్ Infinix 030 జస్ట్ 1 ఇయర్ మేజర్ అప్డేటే. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఈ ఫోన్లో నాకు నచ్చని విషయాలు, కాన్స్ గురించి మాట్లాడుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఫ్రంట్ కెమెరా సో ఓవర్ షార్పనింగ్ అండ్ అప్పుడప్పుడు ఓవర్ ఎక్స్పోజర్ కూడా అవుతున్నాయి సో ఫొటోస్లో. దాన్ని కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ సింగిల్ స్పీకర్ తోట వచ్చింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ని అయితే ఇవ్వాల్సింది. ఈ ప్రైస్ రేంజ్లో 20-25 వేల ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా 2023లో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండాలి. అండ్ UFS 2.2 స్టోరేజ్తో వచ్చింది. UFS 3.1 స్టోరేజ్ ఇచ్చి ఉంటే సో నిజంగా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండేది ఈ ఫోన్లో. సో ఇవి తప్పితే రిమైనింగ్ అంతా ఫోన్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా 22-24,000 ప్రైస్ నేను దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే నేను చెప్పిన కాన్స్ మీకు అంత మ్యాటర్ కాదు అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ బెటర్ గేమింగ్కి కావాలనుకుంటే ఆల్రెడీ పర్ఫార్మెన్స్ కేటగిరీలో చెప్పాను కదా, సో ఆ ఫోన్స్ ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. బట్ కర్వ్డ్ డిస్ప్లేతో డీసెంట్ పర్ఫార్మెన్స్, మంచి డిస్ప్లే, మంచి బ్యాక్ కెమెరా కావాలి అంటే మాత్రం iQOO Z7 Pro మంచి సర్వీస్, ఇన్ఫినిక్స్తో కంపేర్ చేస్తే మంచి సర్వీస్తో సో ఇదైతే బెటర్ ఆప్షన్ అవుతుంది. కొంచెం బెటర్ బ్రాండ్ వాల్యూ. ఇన్ఫినిక్స్, iQOO రెండిట్లో బ్రాండ్ వాల్యూ అంటే సో iQOO కొంచెం బెటర్ అని అయితే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.